ఇంగ్లీష్ మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఇంగ్లీష్ ప్రోస్ కానీ పోయట్రీ కానీ ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్ పార్ట్ అలాగే టెట్కు సంబంధించినటువంటిది కానీ అలాగే కంటెంట్కు సంబంధించి కానీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది ద పోయట్ కానీ రైటర్ కానీ యూజ్ చేసేటువంటి సమ్ టూల్స్ ఆర్ డివైసెస్ అంటాం. సో ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ ఎఫెక్టివ్నెస్, ఫర్ టు క్యారీ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ మోర్ ఎఫెక్టివ్లీ, టు బీ అండర్స్టూడ్ బై ద రీడర్, ఫర్ ఎన్లైటింగ్ ద రీడర్, ఫర్ ఎఫెక్టివ్నెస్. బాగా క్లియర్గా కళ్ళకు కట్టినట్లు, సో చదువుతూ ఉంటే చూస్తూ ఉన్నట్లు అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉపయోగించేటువంటి కొన్ని పదాల సమూహమే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. అందుకే ద పోయట్ యూజెస్ సమ్ టూల్స్ ఆర్ డివైసెస్ విచ్ వీ కాల్ యాజ్ figures of speech. So figures of speech are used for effectiveness, for enlightening the reader. So first most commonly used figures of speech ఏంటంటే simile. So ఈ simile గురించి డిస్కస్ చేద్దాం. It is a very common figure of speech both in prose and poetry. ప్రోజ్ అండ్ పోయట్రీలో కామన్గా యూజ్ చేసేటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే సిమిలీ అన్నమాట. So it is used for clear comparison between two different things, actions or feelings. రెండు డిఫరెంట్ థింగ్స్ మధ్య క్లియర్గా పోల్చాలన్నా, రెండు డిఫరెంట్ యాక్షన్స్ను క్లియర్గా పోల్చాలన్నా, రెండు డిఫరెంట్ ఫీలింగ్స్ను క్లియర్గా పోల్చాలన్నా మనము ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేస్తాము అంటే సిమిలీ అనేది వాడతాం. మళ్ళీ సెంటెన్స్లో ఇచ్చినటువంటిది అది ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని మనం కనుక్కోవాలి అంటే కొన్ని గుర్తులు ఉంచాలి. సో ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్లో కామన్గా యూజ్ చేసే వర్డ్స్ ఏంటంటే యాజ్, ఖచ్చితంగా, ఇంకొకటి లైక్. యాజ్ రూపంలో వస్తుంది, ఇంకొకటి లైక్ రూపంలో వస్తుంది. సో సిమిలీ యాడ్స్ బ్యూటీ టు ద లాంగ్వేజ్ అండ్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేటింగ్ ద ఐడియాస్ ఆఫ్ పోయట్ ఆర్ రైటర్. సిమిలీ ద్వారా చేసి ఆయన పోయట్ కానీ రైటర్ కానీ వాళ్ళు రాసేటువంటి ఆ థాట్ ఏదైతే ఉంటుందో అది పోయం కావచ్చు, లేకపోతే ఒక స్టోరీ కావచ్చు, దాంట్లో ఈ పదాలు వాడాడు అంటే సో వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ను క్రియేట్ చేయడానికి వాడాడు. తర్వాత చదివేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అర్థమయ్యే విధంగా ఉండేలా వాడతాడు. సిమిలీ యాడ్స్ బ్యూటీ టు ద లాంగ్వేజ్ అండ్ హెల్ప్స్ ఇన్ కమ్యూనికేటింగ్ ద ఐడియాస్ ఆఫ్ పోయట్. సో ఏ ఐడియాతో రాశాడు అనేటువంటిది అర్థం చేసుకోవడానికి వస్తుంది. తర్వాత లాంగ్వేజ్ను బ్యూటిఫై చేస్తుంది ఈ సిమిలీ అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ యాజ్ బిజీ యాజ్ బి అంటే వెరీ హార్డ్ వర్కింగ్ అనమాట. యాజ్ బిజీ యాజ్ బి, యాజ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ వాడాడు అంటే సిమిలీ అని చెప్పొచ్చు. చిల్డ్రన్ ఫైట్ లైక్ ఎ క్యాట్స్ అండ్ డాగ్స్ అని రాశాను. ఇంకొక ఎగ్జాంపుల్, లైక్ అనేది అండర్లైన్ చేశాను. సో ద చిల్డ్రన్ ఫైట్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే చాలా భయంకరంగా కొట్లాడుతున్నారు, ఫియర్స్లీ అని చెప్పొచ్చు. షీ ఈట్స్ లైక్ ఎ పిగ్ అని, సో చాలా అగ్లీగా తింటూ ఉంది అనేటువంటిది ఇక్కడ వస్తుంది. హీ ర్యాన్ లైక్ లైటనింగ్ అనమాట, చాలా వేగంగా, మెరుపు మాదిరి పరిగెత్తాడు అంటే చాలా వేగంగా పరిగెత్తాడు అని. హీ లుక్స్ లైక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, ఒక ఫిష్ నీటిలోంచి బయటపడితే ఎంత కష్టంగా ఉంటుందో. ఫేసింగ్ డిఫికల్టీస్ అనమాట, అతని యొక్క స్థితి చాలా కష్టంగా ఉంది, చాలా డిఫికల్టీగా ఉంది. సో ఇక్కడ లైక్, ఈ విధంగా లైక్ కానీ యాజ్ కానీ వస్తే సో మనము ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ దేంట్లో ఉంది అని గుర్తించాలి అంటే సిమిలీలో ఉంది అని గుర్తించాలి. ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని గుర్తించమని అడుగుతాడు. సో ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విచ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఈజ్ యూస్డ్ అని అడుగుతాడు. సో అప్పుడు మనకు ఆ డిఫరెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ను మనం గమనించి దాంట్లో ఈ యాజ్, లైక్ ఏదో వచ్చినా కానీ దాన్ని సిమిలీ అని గుర్తించాలి. దట్స్ ఆల్. తర్వాత వీడియోలో మనం మెటాఫోర్ గురించి అలాగే రిమైనింగ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్స్ ఆల్ టుడేస్. ఆల్ ద బెస్ట్.